హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్టిక్ మ్యాన్ డిజైన్ కుట్టడం నేర్చుకుందాం. చూడండి, డిజైన్ ఇలా నేను వేశాను. 6 పోగులతో దారాన్ని తీసుకున్నాను. దీన్ని బ్యాక్ స్టిచ్ అంటారండి. ఒక చోటు నుంచి సూదిని తీసి చిన్న టాకాలా వేసాము. కొంచెం దూరంలో సూదిని పైకి తీసి ఇందాక ఎక్కడైతే టాకా ఎండ్ అయిందో అక్కడ గుచ్చుతాము. చూడండి, కొంచెం దూరంలో సూదిని తీసాము. ఇందాక ఎక్కడైతే ఆ టాక ఎండ్ అయిందో అదే కన్నెంలో సూదిని గుచ్చుతాము. ఇలా మనం వేసుకుంటూ వెళ్తామండి. ఒకవేళ మనకి దగ్గరగా కావాలి అంటే ఆ టాకాని మనం చిన్నగా చేస్తాము, లేకపోతే కాస్త పెద్దగా వేసుకోవచ్చు. ఈ మొత్తం డిజైన్ అంతా ఇదే కుట్టుతో వెళ్తోందండి. సింపుల్ డిజైన్, చాలా ఈజీ. చూడండి, సూదిని తీసాం. ఇందాక ఎక్కడైతే దించామో అదే కన్నెంలో దించాలి. చూడండి, అదే కన్నెంలో దించుతాం. ఇది బ్యాక్ స్టిచ్ అంటారండి. చాలా ఈజీ స్టిచ్. చూడండి, మనం వేసుకునే డిజైన్ మీద ఇలా వేసుకుంటూ వెళ్తాము. ఈ డిజైన్ మొత్తం మనం అవుట్లైన్ వేసుకుంటామండి. దీనికి ఫిల్లింగ్ స్టిచెస్ ఉండవు. చూడండి, ఇప్పుడు మనం బాడీ కుడుతున్నాము. అంతా అవుట్లైన్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇలా మనం ఆ అవుట్లైన్ వేసుకుంటూ వెళ్తాము. ఒకే వెరైటీ ఆఫ్ కుట్టుతో మొత్తం అంతా డిజైన్ మనం వేసుకోవచ్చండి. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం బేబీ ఫ్రాక్స్ మీద వేయొచ్చు, కర్చీఫ్స్, కుషన్ కవర్స్, బెడ్ కవర్స్, అలాంటి వాటి మీద మనం ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఆ గిటార్ని వేస్తున్నాము. అది కూడా సేమ్ అదే స్టిచ్. 6 పోగులతోనే వేస్తున్నామండి. ఎక్కడైతే మనం ఆ స్టిచ్ని డబల్ చేస్తున్నామో అక్కడే 2 పోగులు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆ గిటార్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నేను 2 పోగులు వేసి చేశానండి. ఎందుకంటే అక్కడ మనకి థిక్గా వస్తుంది కదా. మనం డిజైన్ జాగ్రత్తగా వేసుకుంటే దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి, అందంగా వస్తుంది.
మనం రౌండ్ స్ట్రక్చర్ వేసినప్పుడు ఈ కుట్లు చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుందండి. పెద్దగా వేసుకుంటే మనకి ఆ రౌండ్ తిరగదు. చూడండి, ఇక్కడ సింపుల్ ఒక చోటు నుంచి తీసి రెండో చోటికి దించేసే కుట్టు, ముద్దు కుట్టులాగా వేసుకుంటున్నాము. చూడండి, ఈ కుట్టు మనకి దూరంగా వేసుకుంటున్నాను. చూడండి చూడండి, ఇలా తీసాం, సూదిని తీసాము, కొంచెం దూరంలో దించాము. ఎందుకంటే మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గిటార్ తీగే టైప్లో రావాలి. ఇవి మ్యూజికల్ నోట్స్ అండి. ఇవి కూడా సేమ్ అదే స్టిచ్తో వేస్తున్నాము. మీకు కావస్తే కలర్ వేరియేషన్తో వేసుకోవచ్చు. ఇది నేను 2 పోగులతో వేసానండి. చూడండి, ఇప్పుడు మనం పంజా వేసుకుంటున్నాము. ఇది ముద్దు కుట్టుతో వేస్తున్నాము. కలర్ వేరియేషన్ నేను రెడ్తో వేసానండి. మీకు కావస్తే బ్లాక్తో వేసినా బాగానే ఉంటుంది. ముద్దు కుట్టుతో వేసుకున్నాము. చేతి పంజాలు, కాళ్ళవి కూడా మనం ఇదే సేమ్ స్టిచ్తో వేసుకుంటాము. చూడండి, ఇప్పుడు నోరు వేసుకుంటున్నాము. ఇది కూడా ముద్దు కుట్టేనండి. ఒక చోటు నుంచి సూదిని దించాము, రెండో చోటుకి దించేసాం. ఒక చోటు నుంచి తీసాము, రెండో చోటు దించేసాం. ఎక్కడ గ్యాప్స్ లేకుండా కుట్టేసుకుని వెళ్ళిపోతుంటాం. చూడండి, ఇక్కడి నుంచి తీసాం, రెండో వైపు నుంచి వచ్చేసాం. దగ్గరగా వేసుకున్నాం. మనకి కళ్ళు, నోరు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేసే బొమ్మకి అట్రాక్షన్ అదే. చూడండి, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పింక్ షేడ్తోని నోరు వేసుకుంటున్నాము. ఇది కూడా ముద్దు కుట్టానండి. 2 పోగులు దారం వేసాను దీనికి. ఇంకొంచెం ఎక్కువ పోగులు వేస్తే దొడ్డుగా వచ్చేస్తుందండి, అంత బాగా రాదు. ముద్ద కుట్టు వేస్తున్నాం కాబట్టి 2 పోగులు చాలండి. ఇందాక మనం వేసుకున్న కుట్టు పైనే వేసుకుంటాం జాగ్రత్తగా. చూడండి, ఇప్పుడు కళ్ళు వేస్తున్నాము. చిన్నగా కుట్టుకుంటే బెటర్ అండి, చక్కగా వస్తుంది షేపు. చూడండి, ఇలా దగ్గరగా వేసుకుంటూ వెళ్తాము.
చూడండి అయిపోయే కళ్ళు. ఇప్పుడు ఇందాక మనం వేసుకున్న మౌత్కి బార్డర్ లాగా వేసుకుంటున్నాము. అది కొంచెం ప్రామినెంట్గా కనబడుతుంది అందుకని. చూడండి ఇప్పుడు కిందనేమో ఇలా కొంచెం ఒక లైన్ లాగా వేస్తాం మనం. ఇది బేస్ లాగా అన్నమాట. చూడండి ఇది ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఇలా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.